మనిషి పొడుగ్గా ఉంటాడు. కళ్ళు కళ్ళు వేట కోసం ప్రశాంతంగా కాపుగాచే పులి కళ్ళు లాగుంటాయి. పెద్దగా మాట్లాడు, కానీ మాట్లాడే ప్రతి మాట ఒక తోటలాగుంటుంది. ఎక్కువగా నవ్వడు, కానీ నవ్విన ప్రతిసారి 1000 వోల్ట్ల బల్బు వెలిగినట్టు ఉంటుంది. అరిటాకంత చెయ్యి, అంతకంటే పెద్ద మనసు, కానీ ఆ చేతితో చేసే సహాయం ఇంకో చేతికి తెలియనివాడు. తుఫాన్లా నడుస్తాడు, తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత లాగుంటాడు. అతని పేరే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు టాలీవుడ్ ఎవర్గ్రీన్ అందగాడు, ఇందులో నో డౌట్. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మహేష్ బాబు గారు ఈ రోజున ఇంకో సూపర్ స్టార్గా తెలుగు ఇండస్ట్రీలో ఎదిగారు. సో ఈ రోజు వీడియోలో మహేష్ బాబు గారి సినిమా ప్రయాణంతో పాటు అతని జీవిత ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వీడియోని నేను మహేష్ బాబు గారి పుట్టినరోజు అప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు చేయలేకపోయాను. అండ్ ఆ టైంలో చాలా మంది కింద కామెంట్స్ చేశారు మహేష్ బాబు గారి పైన వీడియో ఎప్పుడు చేస్తామని చెప్పి. సో వాళ్ళందరికీ నేను గుంటూరు కారం సినిమా రిలీజ్ అప్పుడు చేస్తానని చెప్పన్నాను. సో అన్నట్టుగానే ఈరోజు మహేష్ బాబు గారి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ పోదాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మహేష్ బాబు గారి సినిమాలో మీకు ఫేవరెట్ మూవీ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మహేష్ బాబు గారి బయోగ్రఫీ లాగే పవన్ కళ్యాణ్ గారి బయోగ్రఫీ, ప్రభాస్ గారి బయోగ్రఫీ, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అలాగే ఎన్టీఆర్ గారి బయోగ్రఫీలు కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. 1975 ఆగస్టు 9వ తారీఖున మద్రాసులో జన్మించారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు పుట్టేనాటికి ఆయన తండ్రి కృష్ణ గారు శతచిత్రాలను పూర్తి చేసి జైత్రయాత్ర చేస్తూ ఉన్నారు. చిన్నతనం నుంచే తండ్రితో తిరుగుతూ మహేష్ బాబు గారు సినిమా వాతావరణం చూసి ఆయనతో కలిసి చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టారు. మహేష్ బాబు గారికి 4 ఏళ్లు ఉన్నప్పుడు దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసిన నీడా సినిమాలో ఆయన నటించడం జరిగింది. ఈ సినిమా ద్వారానే మహేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా వెండి తెరకి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు గారు హీరోగా నటించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు రిక్వెస్ట్ చేయడంతో 1983లో పోరాటం అనే సినిమాలో మహేష్ బాబు గారు యాక్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత నుంచి మహేష్ బాబు గారు ఒక డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు ఇలా వరుసగా సినిమాలు తీసుకుంటూ వచ్చారు. కొడుకుదిద్దిన కాపురంలో అయితే మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ తో కృష్ణ గారికి పోటీగా నటించారు. అండ్ ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. ఇలా కంటిన్యూస్ గా సినిమాలు చేయడం వలన మహేష్ బాబు గారు సరిగ్గా స్కూల్ కి వెళ్ళలేకపోయేవారు. ఒకనొక టైంలో అయితే మహేష్ బాబు గారు పెట్టిన లీవ్స్ చూసి స్కూల్ వాళ్ళు మహేష్ బాబు గారిని స్కూల్లో కంటిన్యూ చేయకుండా ఆపేశారు. దీంతో కృష్ణ గారు మహేష్ బాబు గారిని పిలిచి ఇంకా సినిమాలొద్దు, బాగా చదువుకొని డిగ్రీ పూర్తి చేయి, ఆ తర్వాత హీరోగా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఆయనకు సజెషన్ ఇచ్చారు. కృష్ణ గారు గీసిన గీతను ఎప్పుడూ దాటిన మహేష్ బాబు గారు ఆయన చెప్పినట్టే సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన చదువుని కొనసాగించారు. ఒకవైపు చదువుతున్నా కానీ మహేష్ బాబు గారి ప్రాణం అంతా సినిమా మీదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు హీరో అవుదామని చెప్పి మహేష్ బాబు గారు ఎదురు చూస్తూ ఉండేవారు. మహేష్ బాబు గారు ఇంటర్లో ఉన్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి యమలీల సినిమాలో మహేష్ బాబు గారిని హీరోగా చేయాలని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ కృష్ణ గారు ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ డైరెక్షన్లోనే హీరోగా చేపిస్తానని చెప్పి కృష్ణ గారు మాట కూడా ఇచ్చారు. ఇంకా మహేష్ బాబు గారు డిగ్రీ అయిపోయిన తర్వాత తనని హీరోగా లాంచ్ చేయాలని చెప్పి తండ్రి కృష్ణ గారు, అన్నయ్య రమేష్ బాబు గారు బాగా ట్రై చేశారు. చాలా మంది డైరెక్టర్స్ అనుకున్నారు కానీ ఏ ఒక్కరు కూడా సెట్ అవ్వట్లేదు. ఫైనల్ గా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు వెళ్లి మహేష్ బాబు గారిని నాకు అప్పగించండి, నేను లాంచ్ చేస్తానని చెప్పి కృష్ణ గారితో చెప్పారు. అంత పెద్ద ప్రొడ్యూసర్ మాట్లాడడంతో కృష్ణ గారి టెన్షన్ మొత్తం పోయింది. అశ్విని దత్ గారు మహేష్ బాబు గారిని లాంచ్ చేసే బాధ్యతని సీనియర్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావు గారికి అప్పగించారు. జూలై 30, 1999లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు హీరోగా రాజకుమారుడు అనే సినిమాని విడుదల చేశారు. సినిమా హిట్ అయింది. మొదటి సినిమాతోనే మహేష్ బాబు గారు ఆడియన్స్ ని గెలుచుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఫ్యూచర్ స్టార్ దొరికాడని చెప్పి మహేష్ బాబు యాక్టింగ్ ని క్రిటిక్స్ పొగట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ గాను మహేష్ బాబు గారికి బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో నంది అవార్డు కూడా దక్కింది. మొదటి సినిమా హిట్ అవడంతో మహేష్ బాబు గారితో సినిమా చేయడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎగబడుతూ వచ్చారు. దాంతో మహేష్ బాబు గారు వెంటనే వంశీ అలాగే యువరాజ్ సినిమాలు తీశారు. ఈ 2 సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచాయి. ఆ తర్వాత కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో మొరారి సినిమా తీశారు మహేష్ బాబు గారు. ఈ సినిమా ఆ రోజుల్లో మహేష్ బాబు గారి కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది. అప్పట్లో మహేష్ బాబు కెరీర్ లో కమర్షియల్ గా వచ్చిన బిగ్గెస్ట్ హిట్ కూడా మొరారి సినిమానే. ఈ సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ ఫ్యాన్స్ కే కాదు వాళ్ళ తండ్రి కృష్ణ గారికి కూడా బాగా నచ్చింది. ఈ సినిమాకి గాను మహేష్ బాబు గారికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా దక్కింది. దీంతో పాటు ఫిల్మ్ఫేర్ లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మొట్టమొదటిసారిగా మహేష్ బాబు గారు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2002లో కృష్ణ గారికి బాగా సక్సెస్ ఇచ్చిన కౌబాయ్ జోనర్ ని మహేష్ బాబు గారు సెలెక్ట్ చేసుకున్నారు.
చేసుకున్నారు. కౌబాయ్ ట్రెజర్ హంట్ బ్యాక్డ్రాప్ తో జయంత్ గారి డైరెక్షన్ లో టక్కర్ దొంగ సినిమాని మహేష్ బాబు గారు తీశారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు, కానీ సినిమా సెలెక్ట్ చేసుకోవడంలో కొత్తదనం చూపించారు మహేష్ బాబు గారు. అంతేకాదు తన తండ్రిలాగే డేరింగ్ అండ్ డాషింగ్ తో ఈ సినిమాలో తను డూప్ లేకుండా సొంతగా స్టంట్స్ కూడా చేశారు. ఆ సినిమాలో ట్రైన్ కింద షాట్ ఒకటి ఉంటుంది. ఈ షాట్ కోసం మహేష్ బాబు గారు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యాక్ట్ చేశారు. టక్కర్ దొంగ తర్వాత తీసిన బాబీ సినిమా డిజాస్టర్ అవడంతో మహేష్ బాబు గారి కెరీర్ డౌన్ అయిపోయింది. అలాంటి టైంలోనే వచ్చింది ఒక్కడు. గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆ సంవత్సరం తెలుగులో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ బాబు గారు తనలో ఉన్న యాంగ్రీ యంగ్ మ్యాన్ షేడ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేశారు. ఆ తర్వాత తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన నిజం మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయిపోయినా కానీ యాక్టింగ్ పరంగా మహేష్ బాబు గారికి మంచి పేరు తీసుకొని వచ్చింది. అంతేకాదు తన కెరియర్లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మొట్టమొదటిసారిగా నంది అవార్డు కూడా ఆయన నిజం సినిమా ద్వారానే దక్కించుకున్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకునే మహేష్ బాబు గారి మైండ్ సెట్ నాని సినిమాని సెలెక్ట్ చేసుకునేలాగా చేసింది. ఎస్జే సూర్య గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇంతకు ముందు ఎప్పుడు చూడని కాన్సెప్ట్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. కానీ ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. ఇదే సినిమాని వేరే క్యాస్ట్ తో తమిళ్లో తీసినప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, కానీ మన దగ్గర మాత్రం ఫ్లాప్ అయింది. నాని సినిమా తర్వాత మహేష్ బాబు గారు మళ్ళీ గుణశేఖర్ గారితో కలిసి అర్జున్ సినిమాని తీశారు. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అయితే అవ్వలేదు. ఇంకా 2005లో మహేష్ బాబు గారు మొట్టమొదటిసారి త్రివిక్రమ్ గారితో కలిసి పనిచేశారు. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడు 2002లోనే అయింది, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా కాస్త లేట్ అయి ఫైనల్ గా 2005లో రిలీజ్ అయింది. హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ తో వచ్చిన ఈ సినిమా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగులు తక్కువగా చెప్తూ మహేష్ బాబు గారు చేసిన యాక్టింగ్ టాప్ అని చెప్పాలి. ఇప్పటికి కూడా ఈ సినిమా టెలివిజన్ రంగంలో హైయెస్ట్ టీఆర్పీ కలిగి ఉంది. ఇంకా 2006లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన పోక్రీ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాసింది. ఈ సినిమాతో మహేష్ బాబు గారు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదిగారు. 10 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా 67 కోట్లని వసూలు చేసింది. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు గారు తీసిన సైనికుడు మూవీ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. ఈ సినిమాల తర్వాత మహేష్ బాబు గారు సినిమా నుంచి కొంత బ్రేక్ తీసుకున్నారు. 7 నెలల బ్రేక్ తర్వాత త్రివిక్రమ్ గారితో కలేజా సినిమాని ఆయన సైన్ చేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ అవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇలా 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమా కొత్త మహేష్ బాబు గారిని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. అప్పటి వరకు మహేష్ బాబు అంటేనే ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్, కానీ ఈ సినిమాతో మహేష్ బాబు గారిలో ఇంకో యాంగిల్ ఉందని చెప్పి ఫ్యాన్స్ కి తెలిసింది. ఈ సినిమాలో మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ అయితే మామూలుగా ఉండదు, బట్ ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇంకా 2011లో సీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన దూకుడు మహేష్ బాబు గారి కెరీర్ లో ఇంకొక బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయింది. 2012లో వచ్చిన బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు గారిని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ షెడ్ లో చూపించి మళ్ళీ హిట్ కొట్టేశారు పూరి జగన్నాథ్ గారు. 2014లో సుకుమార్ గారి డైరెక్షన్ లో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి మహేష్ బాబు గారు నిర్ణయించుకున్నారు. వన్ నేనొక్కడే అనే సినిమాతో ఇంకో హాలీవుడ్ రేంజ్ సినిమాని ఫ్యాన్స్ ముందు తీసుకుని వచ్చారు మహేష్ బాబు గారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ పీక్స్ అనే చెప్పాలి. అసలు ఆ ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు. కానీ అప్పట్లాగే ఈ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఫ్యాన్స్ తన ఎక్స్పెరిమెంట్స్ ని యాక్సెప్ట్ చేయకపోవడంతో 2015 నుంచి మహేష్ బాబు గారు కమర్షియల్ స్టోరీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కమర్షియల్ కోణంలో తీసిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్లేరు నీకెవరు, సర్కారు వారి పాట, ఈ మూవీస్ అన్ని కూడా మహేష్ బాబు గారికి సక్సెస్ తెచ్చిపెట్టాయి. ఇంకా ప్రస్తుతం త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో గుంటూరు కారంతో మహేష్ బాబు గారు సంక్రాంతికి బరిలో దిగుతున్నారు. ఈ సినిమా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు గారి నెక్స్ట్ సినిమా రావడానికి దాదాపుగా 3 సంవత్సరాల వరకు పట్టొచ్చు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారి రేంజ్ ఎక్కడికి వెళ్తుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. సినిమా సంగతి పక్కన పెడితే మహేష్ బాబు గారిది చాలా అంటే చాలా పెద్ద మనసు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మహేష్ బాబు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి జీవితాలు ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇస్తూనే ఉంటాడు. 2016లో ఆంధ్రప్రదేశ్లోని తన తండ్రి స్వగ్రామైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధాపురం గ్రామాలను మహేష్ బాబు గారు దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్రను పోషించారు. అంతేకాక ఆ గ్రామంలో అనేక సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టాడు. మహేష్ బాబు గారు ముఖ్యమైన సేవా కార్యక్రమాలు చిన్నపిల్లలకి చేసే హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటి వరకు దాదాపుగా 1000 మందికి పైగా చిన్నపిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేపించి ఎంతో మంది ప్రాణాలని ఆయన కాపాడారు. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ మహేష్ బాబు గారిని ఒక దేవుడిలాగా చూస్తారు. గుండె సమస్యలు ఉన్న చిన్నపిల్లలు ఎంతమంది వచ్చినా కానీ తన సొంత ఖర్చుతో హార్ట్ ఆపరేషన్ చేపిస్తానని చెప్పి మహేష్ బాబు గారు ప్రకటించారు. హుదూద్ తుఫాన్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ గాను ఆయన 2,50,00,000 విరాళం అందించారు. కరోనా సమయంలో సినిమా కార్మికుల కోసం 25 లక్షల రూపాయలని ఆయన అందించారు. ఇలా ఎన్నోసార్లు కష్టకాలంలో ఆయన ప్రజలకి సహకారం అందిస్తూ వచ్చాడు.
తను దత్త తీసుకున్న బుర్రెపాలెం గ్రామంలోని ప్రజలందరికీ తండ్రి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్ డోసులని ఆయన అందించడం జరిగింది. ఇలా ప్రతి స్పెషల్ డే రోజున ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా తన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లల చదువులకు కూడా మహేష్ బాబు గారు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వచ్చారు. ఈ విషయం స్వయంగా మహేష్ బాబు గారి దగ్గర పనిచేస్తున్న వారే చెప్పారు. ఇలా ఎంతో మందికి ఎన్నో రకాలుగా మహేష్ బాబు గారు సహాయపడుతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఒక సూపర్ స్టార్ అయ్యారు. ఇక మహేష్ బాబు గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వంశీ షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత గారితో ప్రేమలో పడ్డారు. 2005లో వీళ్ళిద్దరికి పెళ్లి కూడా అయింది. వీళ్ళకు ఒక బాబు, ఒక పాప. మహేష్ బాబు గారు రీసెంట్ గా తన తండ్రిని, తల్లిని, అన్నని కోల్పోయారు. వీళ్ళందరూ కూడా కొద్ది కాలం వాయిదాలోనే చనిపోవడంతో మహేష్ బాబు గారు బాగా డిప్రెస్ అయిపోయారు. ఆయన పడ్డ బాధ మొత్తాన్ని గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించింది. తనకి ఎవరూ లేరని, ఇక మీదట మొత్తం మీరే అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడి ఆయన బాగా ఎమోషనల్ అయ్యారు. మహేష్ బాబు గారు చెప్పినట్లే ఇక నుంచి మొత్తం అంతా ఆయనకి ఫ్యాన్సే. తల్లిదండ్రులు లేని లోటుని ఫ్యాన్సే పూరుస్తారని చెప్పి భావిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హావ్ ఎ నైస్ డే.